దండాలక బాగున్నావా? బాగున్నా లక్ష్మమ్మ. ఏంది ఈ తోటకూర ఏంది, తోటకూర ఏంది, ఎట్ట అమ్ముతున్నావు, ఏం సంగతి? అన్ని గిరాకులు లేవు తమ్మి. రేవంత్ రెడ్డి ఫ్రీ ఇండ్లు అన్నాడు, జాగున్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము రాపిచ్చినా కూడా ఫస్ట్ లిస్ట్ వచ్చినా కూడా ఒకసారి కూడా వాళ్ళు లేదు, ఇల్లు కూడా కట్టలేదు. ఎవరు వచ్చి ఇంకా అది వచ్చి చెక్ చేసుకున్నారు, అది కూడా రాలేదు. మరి ఏమిటికైనా అందరికి ఇల్లు కట్టినా అని ప్రచారం చేసుకోవడము, టీవీలలో యాడ్ ఇచ్చుకోవడము, ఫోన్లలో పంపించడం అదేం పద్ధతి? అట్లా చెయ్యొద్దు కదా. ఈ మా ఊర్లలోనే డెవలప్ చేసిండు, ఈ పట్టణంలో ఏమి లేదు. ఎవరు కూడా ఆఫీసర్లు వచ్చేది లేదు, మళ్ళా రాసుకుపోయిన వచ్చి అడిగేది లేదు. అందరినీ అప్లై చేసుకోమంటున్నాయి కదా ఇప్పుడు. 6 గ్యారంటీలు, ఇండ్లు అయితేంది, మన 2500 అయితేంది, గ్యాస్ అయితేంది, కరెంట్ అయితేంది, అన్ని రాసి గ్రామ పంచాయతీ కాడ అన్ని రాసి ఇచ్చినాము, ఏది లేదు. ఆడ పోయి అడిగితే ఈడ అడగొద్దమ్మా, మీరు ఏడుకో పోయి అడుగు తెలుసుకోపోరాడు, ఆడ పోయి అడుగుపోని అంటున్నారు నన్ను. ఈ ఆడ పోయి ఏడు అడగని నేను ఈడికి వస్తేనే ఆడికెళ్ళి పంపిస్తేనే మేము మీరు ఇస్తాం అంటున్నారు. మరి నాదేమో ఫోన్ లో చూస్తే ఫస్ట్ లిస్ట్ అని ఉంది. మరి ఒక్కసారి కూడా వేయలేదు, రెండోసారి కూడా వేయలేదు, మూడోసారి ఏది లేదు. రాసి ఇచ్చినాక కూడా వచ్చినాక కూడా రాలేదు, ఎవ్వరు రాలేదు. ఇల్లుందా మీకు? ఇల్లుందా? బాగున్నది, ఇల్లు అప్లై చేసిన ఏం రాలేదు. ఇల్లు రాలేదు, ఇల్లు కట్టడానికి రాలేదు, లోన్ రాలేదు, ఏం రాలేదు. ఏంది మరి ఎట్టుందంటావు ఇప్పుడు ప్రభుత్వం? మరి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ బాగుందా, ఇప్పుడు ఈయన బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఇల్లు ఇస్తాడు, అన్ని కట్టిండు, ఆడ పెట్టుకుండు. 20 మంచి పెట్టిండు, ఈయన పేరైంది, ఆయన ఊరైంది. నాకు భూమి లేదన్నా, భూమి లేదు, ఇల్లు లేదు, కిరాయి కట్టుకోవాలి, పచ్చగురాలు అమ్మాలి, బతకాలి, అంతే. పిల్లలు చదువుకోవాలి. మాకు గవర్నమెంట్ కొలువు లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు. 5 గంటలకు వస్తాం, రాత్రి 8 అవుతుంది. ఏమొస్తాయి? వస్తాయి, లేకుంటే మొదలు కూడా పోతుంది. ఓ దగ్గర జాగ లేదు, నీడ లేదు, ఏమి లేదు. ఈ రోడ్డు మీద కూర్చొని లేవురు లేవురంటే ఇక్కడ లేవాలి, లేవురు లేవురంటే అక్కడ లేవాలి, ఇదే పని. మరి ఇప్పుడు కేసీఆర్ వస్తే బాగా, రేవంత్ రెడ్డి వస్తే బాగా, ఎప్పుడు పనులు బాగుంటున్నాయి ప్రజలకి? ప్రజలే ఎన్నుకోవాలి. ఎవరు ఇద్దరు ప్రభుత్వం ఎట్లుందో, చదువుకున్న వాళ్ళకి ఆయన ఉద్యోగాలు ఈయన ఇయ్యలే, ఇద్దరు ఇయ్యలేదు. మరి ఇద్దరు ఇయ్యని దానికి ఎవరిని అందాం? ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళనే ఎన్నుకోవాలి. చేసిన కాడికే చేసే కానీ ఇంత ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇంతకు మొదలు కూడా మంచి లేదు, ఇప్పుడు కూడా మంచి లేదు. మరి ఎప్పుడు మంచి లేదు, ఓట్లు ఎందుకు వేస్తారు? ఇక అదే మరి వేస్తోళ్ళకే తెలుసుకోవాలి. మరి ఓన్లీ కొత్త వాళ్ళని ఎవరు చూస్తారో, లేకుంటే వేరే కొన్నానే చూసుకొని వేసుకోవాలి, అంతే. కేసీఆర్ వచ్చి ఈయననేమో ఉన్న ఇండ్లు కూడా కొట్టించిండు, ఆయననేమో కట్టి నీళ్ళు వాచలే. ఇక మరి లేని వాళ్ళ పరిస్థితి ఈయనే ఉండాలా? చదువుకున్న పిల్లలకు ఒక్క ఉద్యోగం లేదు. పిల్లలు కూలి చేసుకుంటే ఇంత ఫీజులు పెట్టి చదివించి కూలి చేస్తారు. 7 కంటే ఆడికి ఒకడు చదువుడు. ఇక మరి ఎట్లా? ఇప్పుడు సరే, ఎంతో కొంత ఆయన నయమా, ఈయన నయం? కేసీఆర్ ప్రభుత్వం నయం ఉండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నయం ఉందా? ఇక కేసీఆర్ అంటే ఇక ఆడోళ్ళ కానీ పింఛన్లు చేసి నిన్న 4,000 చేస్తాడు. ఆ 4,000 లేవు, రైతు బంధు లేదు, ఏమి లేదు. ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు లేవు, ఏం లేవు, లోన్ లేవు. అనిపిస్తుంది నీకు? నాకు ఇద్దరు అంతే ఉంది. ఆయన మరి ఆయన మీద ఈయన చెప్పుకునే, ఈయన మీద ఆయన చెప్పుకునే. మళ్ళా చాలా మంది చదువుకున్న పిల్లలు అందరూ కేసీఆర్ రావాలని అంటున్నారు, రేవంత్ రెడ్డి వద్దు అంటున్నారు. కేసీఆర్ వస్తే మళ్ళీ మాకు మంచిగా అవుతుంది అని అంటున్నారు. మరి ఎందుకు కేసీఆర్ ఎందుకు రావాలి? కేసీఆర్ బాగలేడనే కాంగ్రెస్ గెలిపించారని ఊర్లో గెలిపించారు. ఊళ్ళో గెలిచి ఇక్కడ పట్నంలో ఆయన వచ్చిండు. ఇక అందరూ అంటారు సాగు సంధ్య లేను అని ఆయన ఎక్కించారు. ఇక మా ఏంది కేసీఆర్ దించి ఈయన మొత్తం ఆగమ చేస్తుండు. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు, పెట్టిండు. అది ప్రభుత్వానికి లాసే కదా. మరి తక్కువ టికెట్ చేసినట్టే గవర్నమెంట్కి ఇంత సేఫ్టీ అవుతుంది. ఆ లాస్ అయిందంటే మా మీద కూడా పడదుగా, మాకు కూడా ఇంత ట్యాక్స్ పడుతుంది. ఎంత లాసే కేసీఆర్ రేవంత్ రెడ్డి చేసింది. ఇక చూస్తారు కదా, ఈడ ఎన్టీఆర్ మార్కెట్ లో అక్క ఒక కూరగాయలు కొత్తిమీర అమ్ముకుంటుంది. అక్క అంటుంది మరి కేసీఆర్ కొద్దిగా నయం ఉంది, కానీ వచ్చి మాత్రం అంత ఫ్రీ బస్సులు పెట్టి ఆగమాగం చేస్తుండు, నష్టమే కానీ లాభం లేదు అంటుంది అక్క.